తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనార్టీ దివ్యాంగుల శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ పై కుల వివక్షతో అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ క్షమాపణ చెప్పడాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్వాగతించింది. బుధవారం గోదావరిఖని పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ముందుగాల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇది దళిత అణగారిన వర్గాల బహుజనుల ఐక్యతగా భావిస్తున్నామని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ కాంపల్లి సతీష్ అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవద్దన్నారు. సహచర మంత్రి పట్ల మాట్లాడేటప్పుడు గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉండి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడడం సరైంది కాదన్నారు. ఈ దేశంలో ఉన్న దళిత బహుజన అనగాని వర్గాలందరూ కూడా స్నేహభావం సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారని ఆ సంస్కృతిని అలాగే కొనసాగించాలన్నారు. రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఈ గోల్బెల్ట్ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ మరి దళితులపై ఇక్కడ దాడి జరిగిన అవమానపరిచిన ఏ కష్టం వచ్చినా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం స్పందించి వారి విజయానికి వారి పరిష్కారానికి ముందుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు పార్టీలు ఏదైతే చెప్తున్నారో అందరం అన్ని ఫలాలు అందిస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి ఐక్యతగాని కోరుతున్న ఈ ప్రభుత్వాలు మరి మనసులో మాత్రం మరి ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని కించపరిచే విధంగా వ్యవహరిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు. వారి మీద ఖచ్చితంగా మా యొక్క దాడి ఉంటుంది, డిమాండ్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా మీరు దానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుందని మనం చేస్తూ ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వంలో కూడా ఎస్సీ సంక్షేమ మంత్రిని ముఖ్యమంత్రి అన్న కూడా మేము ఖండించిన రోజులు ఉన్నాయని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో బీసీ వర్గాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం. బీసీ వర్గాలు ఎస్సీలతోని మమేకమై ముందుకు సాగుతూనే రాజ్యాధికారం సిద్ధిస్తుందని మనవి చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క విషయాన్ని పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పినందుకు మేము విత్డ్రా చేసుకుంటూ మాకు సహకరించిన అన్ని దళిత సంఘ రాజకీయ పార్టీలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ సేవ తీసుకుంటాం. జై హింద్, జై అంబేద్కర్.